ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. చెప్పు చక్రి. జనని, మేము బయలుదేరుతున్నాం. ఓకే. హలో గుణశేఖర్, హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి ఒక ఇన్వెస్టర్ హైదరాబాద్ వస్తున్నారు. సాయంత్రం రిటర్న్ అవ్వాలంట. అర్జెంటుగా నిన్ను కలిసి పర్సనల్గా మాట్లాడతాడంట. ఇట్స్ ఓకే ఫర్ యూ? చెప్పండి. అలాగా, సరే అయితే నేను లొకేషను ఆఫీస్ అడ్రస్ ఫార్వర్డ్ చేస్తాను. వెంటనే వచ్చి నన్ను కలవమను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. సారీ జేకే, మనం ఇప్పుడు లంచ్ కోసం ప్రత్యేకంగా వెళ్ళే టైం లేదు. ఏమైంది? అర్జెంటుగా ఇన్వెస్టర్ మీట్ అవ్వాలి అంటున్నాడు. అయితే మనం లంచ్ ఆఫీస్లోనే చేద్దాం. నేను క్యారేజ్ తెప్పిస్తాను. ట్రబుల్ ఇస్తున్నానేమో జేకే. నో ప్రాబ్లం సార్, నేను మేనేజ్ చేస్తా కదా. థ్యాంక్ యూ. చక్రి, సారీ, ఇంటికి రాలేకపోతున్నాం. క్యారేజ్ ఆఫీస్కి పంపించగలవా? సరే చక్రి, పంపిస్తాను. నేను కూడా హెల్ప్ చేస్తాను ఆంటీ. నువ్వేం నాకు సాయం చేయాల్సిన పనిలేదు. పర్వాలేదులే ఆంటీ, వద్దని చెప్తున్నానుగా. నా రిక్వెస్ట్కి ఒప్పుకున్నారు కదా ఆంటీ. అతి వినయాలు నాకు నచ్చవు. మధు, ఈ క్యారెట్ చక్రి ఆఫీస్లో ఇచ్చిరా. నేనేం డబ్బా వాళ్ళలా కనిపిస్తున్నానా? ఆర్డర్ వేస్తున్నావు? నాకు చాలా పనులున్నాయి. ఆర్డర్ కాదే, రిక్వెస్ట్ అనుకో. ఏదైనా సరే నేను వెళ్ళను. నన్ను వెళ్ళి ఇచ్చిరమ్మంటారా ఆంటీ? అవసరం లేదు. నువ్వు గెస్ట్ అని చెప్పిందిగా రాణి గారు. గెస్ట్లతో పనులు చేయించుకోవడం మాకు పద్ధతి కాదు. నేనే వెళ్ళి చూస్తానులే. అమ్మా అమ్మా, నువ్వు వెళ్ళటం ఎందుకు? నేనున్నాను కదా, ఇలా ఇవ్వు, నేను ఇచ్చేసి వస్తా. ఎక్కడికి రాను వెళ్ళేది? ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలని లేదా? ఈవిడ గారు చెప్పారని దగ్గరుండి చదివిస్తుంటే తప్పించుకు తిరుగుదామని చూస్తున్నావా? అది కాదే. మాట్లాడుకు, వెళ్ళి చదువుకో. అబ్బో, తమ్ముడి మీద ఎంత ప్రేమో, వాడి చదువు మీద ఎంత శ్రద్ధ. రెండు కళ్ళు చాలడం లేదు, ఉబ్బి తబ్బిబ్బిపోతున్నాను. నీ దీర్ఘాలు అర్థం చేసుకోలేని పిల్ల బిత్తిరినేం కాదు. నీ సెటైర్ లాపితే సంతోషిస్తాను. నేను మాట్లాపితే సంతోషించవు, కాసేపు బయటికెళ్తే సంతోషిస్తావు, అంతేగా? అంతేగా. నేను మాత్రం పనికిరాను గాని నా సేవలు మాత్రం కావాలి. జనని, పోనీ నన్నెళ్ళిచ్చిరమ్మంటావా? హలో అమ్మమ్మ గారు, మీ వయసుకి మీరు పోకేమాన్ లాగా క్యారేజ్ పట్టుకొని వెళ్తానంటే ఎలా? మీ బరువు కది రెండింతలుంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కి ఆవిడ గారు తీసుకెళ్ళివ్వడమే బెటర్. నేను వెళ్తానులేమ్మా. ఆంటీ, మీరు ఎటువైపు వెళ్తున్నారు? నీకెందుకు? అది ఏం లేదు, నేను చిన్న పని మీద చిన్న బైక్ తీసుకొని బయటికి వెళ్తున్నాను. మీరు ఓకే అంటే మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్దామని.
చక్రి, జనని మీటింగ్కి టైం అవుతుంది, కొంచెం త్వరగా పంపించవా? అలాగే. ఇప్పుడు నీ హెల్ప్ తీసుకుంటే నువ్వు మళ్ళీ ఇంకో రోజు ఉండడానికి ఎక్స్టెన్షన్ అడుగుతావేమో. ఇదిగో చూడు, 2 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. అలా అడిగేవాడిని కాదా ఆంటీ? 2 డేస్లో తప్పకుండా వెళ్ళిపోతాను. డోంట్ వరీ. పద. కొంచెం త్వరగా పోనివ్వు. ఓకే ఆంటీ. ఏమైందిరా? ఏంటో కాస్త గుండె దడదడగా తెలియని ఆరాటంగా ఉందిరా. అర్థం కావడం లేదు, కొత్తగా ఉంది. హార్ట్ స్పెషలిస్ట్ హార్ట్కి ఏం కాలేదు కదా? నొప్పిగా అనిపిస్తుందా? హార్ట్ ప్రాబ్లం సిమ్టమ్స్ కాదు, సంథింగ్ డిఫరెన్స్. తెలియని ఆరాటం కనపడుతుంది. అయినా నా గుండె రాయిరా. ఎన్నిసార్లు పగిలినా ఏం కాదు, గట్టిదనం కోల్పోదు. ఆంటీ, ఇలా ఇవ్వండి, నేను తీసుకొస్తాను. ఆహా, అవసరం లేదు. చక్రీనే వచ్చి తీసుకెళ్ళమంటాను. హలో, పంపించావా? ఆహా, లేదు, నేనే తీసుకొచ్చాను. కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి, నువ్వే వచ్చి తీసుకెళ్ళు. వస్తున్నా, జస్ట్ మినిట్. శివ, ఏదో ఊహించని సంఘటన జరగబోతుందన్న ఆలోచనలో ఈ గుండె ఆరాటం పెరిగినట్టు అనిపిస్తోందిరా. తరుణ్లో మార్పు వచ్చినప్పటి నుంచి నీలో కొత్త కొత్త ఆలోచనలు చోటు చేసుకుంటున్నట్టున్నాయిరా. అవ్వచ్చు, కానీ ఇది బాధకి సంబంధించింది కాదు. సమ్ అదర్ రీజన్. అయితే అది గుండెకి సంబంధించింది కాదురా, మనసుకు సంబంధించిందని నాకు అనిపిస్తోంది. ప్రేమ, బంధాలు, ప్లేస్ కోరుకుంటున్నాయి అనిపిస్తోంది. అంటే నాకింతకుముందు నాకు అవన్నీ లేవంటావా? లేవని కాదు, మధ్యలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి కదా.
నువ్వు వెళ్ళు చక్రి. మేము బయలుదేరుతాం. సరే. పద. సరే ఆంటీ. వంటలు చాలా రుచిగా ఉన్నాయి. ఇంత కమ్మని వంటలు తిని చాలా ఏళ్ళైంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జేకే. థ్యాంక్స్ సార్. ఎన్నేళ్ళయిందో నాకు తెలుసురా. జనని వెళ్ళిపోయింది, నీకు రుచులు దూరం అయిపోయాయి. ఈ రుచులే నన్ను నీకు దగ్గరికి చేశాయి. కమ్మని వంట నిన్ను నన్ను కలిపింది. ప్రతి ఐటెం దేనికదే రుచుల్లో పోటీ పడుతున్నాయి. ఎప్పుడు ఈ వంట తలుచుకున్నా నోట్లో నీళ్లూరుతాయి. నలభీములని పేరు వింటమే కానీ వాటి రుచులు నీ వల్లే మేము తినగలుగుతున్నాం అనిపిస్తోంది. పిస్సరంత వదిలినా నీ శ్రమని వృధా చేసినట్టే అవుతుంది. అందుకే నీట్గా క్లీన్గా చప్పరించేస్తున్నాను. తిన్నంతసేపు పొగడ్డమే గాని తర్వాత నన్ను అస్సలు పట్టించుకోరుగా. స్పెషల్గా పట్టించుకునేదేముంది? యు ఆర్ మై బెటర్ ఆఫ్. ఈ బట్టర్ రాసే మాటలు ఎందుకులే గాని నాకు చిన్న కోరికుంది, తీరుస్తారా? నువ్వు అడగటం వాడు కాదంటువునా? అడిగేసే, మంచి మూడ్లో ఉన్నాడు. అడగమంటారా? ఓ 2 రోజులు హాస్పిటల్, ఆపరేషన్స్ అన్నీ పక్కన పెట్టి నాతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా. సరదాగా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళొచ్చు కదా. ఏది అడిగినా ఓకే కానీ ఆ ఒక్కటి అడగొద్దు. ఆ కూర వడ్డించు. కూర లేదు, పచ్చడి లేదు. నన్ను అడగద్దని మీరెలా అడుగుతారు? హే హలో, రుచుల దేవత. నోటి దగ్గర ఆహారం లాక్కెళ్ళడం పాపం. ఈ కూర మొత్తం నాకే. రే రే రే, మీరు చాలా డౌన్ టు ఎర్త్ సార్. ఐ లైక్ యువర్ సింప్లిసిటీ. నువ్వు అలా వేళ్ళు చప్పరించడం చూసి
అదేంటి అసహ్యంగా అనలేక జేకే గారు సాఫ్ట్గా గౌరవంగా అంటున్నారా? నో నా ఉద్దేశం అది కాదు సార్. వారి పేరు ప్రతిష్టలకి మోడర్న్గా స్పూన్స్ ఫోర్క్స్తో తింటారు కదా, కానీ మీరు ఇలా చేతులతో తినడం మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. షాక్ అవ్వకండి సార్, ఏదో సరదాగా అన్నాను. మా వాడు ఫుడ్ లవర్, వాడు భోంచేశాక ప్లేట్ కడిగినట్టుగా ఉంటుంది. జేకే, ఫుడ్ చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా థ్యాంక్స్. తృప్తిగా ఫుల్గా లాగించా. చాలా బాగా వంట చేశారని మీ వంట మనిషికి చెప్పండి. అది వంట మనిషి కాదండి, ఇంట్లో మనిషే. ఓ సారీ, మీ వైఫా? ఇంకా లేదండి, బాగా కావాల్సిన మనిషి. మీరన్న మాట నిజం కావాలని వెయిట్ చేస్తున్నా. లేట్ చేయకండి, వెంటనే ప్రపోజ్ చేయండి. ఎంత కష్టపడ్డా ఈ టేస్టులతో తృప్తి పడొచ్చు. ఇందాక క్యారేజ్ తెచ్చిన ఆవిడేనా? అవును, మీరు చూసారా? కనపడ్డారు, కానీ ఫేస్ చూడలేదు. బట్ నీ ఫేస్లో హ్యాపీనెస్ వారంటే ఎంత ఇష్టమో తెలిసిపోతుంది. బ్రైట్నెస్ మీ ఫేస్లో బాగా రిఫ్లెక్ట్ అయింది. విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాక్టర్. మార్నింగ్. హైదరాబాద్లో మన కొత్త హాస్పిటల్ రా. గుడ్ మార్నింగ్ డాక్టర్. నీ ఒపీనియన్ చెప్పు. నా ఒపీనియన్ ఎప్పుడు నీతో డిఫర్ అవుతురా. 24/7కి తగ్గట్టు అన్ని అరేంజ్మెంట్స్ చేయించాను. అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయిరా. వరల్డ్లో ది బెస్ట్ సర్జికల్ ఎక్విప్మెంట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ వరల్డ్ క్లాస్. నేను చూస్తే చాలా ఆనందంగా ఉందిరా. నీ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతా. ఏదన్నా అనుకుంటే టార్గెట్ రీచ్ అవడంలో నిన్ను మించిన వాళ్ళే లేరు. ఎవరు నీతో పోటీ కూడా పడలేరు. ఆలోచన వచ్చాక ఆలస్యం చేయకూడదు. ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేస్తేనే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. విష్ యూ ఆల్ ది బెస్ట్ రఘుణ. విష్ యూ కాదు, విషెస్ ఆల్ ది బెస్ట్. ఇక నుంచి కొత్త జీవితం ప్రారంభం అవుతుందిరా. అంటే నా కొడుకు, ఈ హాస్పిటలే నా ప్రపంచం. 50 డ్యూటీ, 50 లవ్ అండ్ ఎఫెక్షన్. దట్స్ ఆల్. పద ప్లీజ్. జనని మూడ్ బాగుంటే తనతో నా మనసులో మాట చూచాయిగా చెప్పాలి. నాకైతే ఆ దేవుడే గుణరూపంలో వచ్చి సందేశం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. హాయ్. రాజక్రి, కూర్చో. ఏం చేస్తున్నావు? నా ప్రొఫెషన్కి పనికొచ్చే విషయాలు కొన్ని తెలుసుకుంటున్నాను. కూల్గానే ఉన్నట్టుంది. అవును, ఎలా జరిగింది మీటింగ్? కాంట్రాక్ట్ వచ్చిందా? నన్నే సెలెక్ట్ చేసుకుని వచ్చాక నాకు రాకుండా ఎలా ఉంటుంది? 100% వచ్చినట్టే. ఈ విషయంలో నీకు స్పెషల్ థ్యాంక్స్. కొత్తగా మన మధ్య థ్యాంక్స్ లేండి. అయినా దేనికి? నీ వంటని చాలా మెచ్చుకున్నారు. ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. అది సగం కారణమే. మీటింగ్ భోజనానికి ముందైందా, తర్వాత అయిందా? ముందు, తర్వాత కూడా అయింది. ఇప్పుడే సెలెక్ట్ చేసుకొని వచ్చాక రాకుండా ఉంటుందా అని సగం కారణం నేనంటావేంటి? నీ వర్క్ని బట్టి వస్తుంది కానీ వంటని బట్టి కాదు. సరే, ఆ విషయం వదిలే. నాకు ఒకటి అనిపిస్తుంది. ఏంటది? మరిద్దరం కలిసి ఏం చేసినా సక్సెస్ అవుతుందనిపిస్తుంది. ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటూనే ఉంటావుగా. షేర్ చేసుకోవడం వేరు, చేయి కలపడం వేరు. అంటే అంటే మనం పార్ట్నర్స్ అయితే ఎలా ఉంటుందంటావ్? అర్థం కాలేదు. మనం కలిసి బిజినెస్ చేద్దామని.
కొత్తగా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఒకరికొకళ్ళు హెల్ప్గా ఉండొచ్చు, కష్ట సుఖాల్లో లాభ నష్టాలు పంచుకోవచ్చని. మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవ్వడం నీకు ఇష్టం లేదా? అలా అనేసేవేంటి? వంట నచ్చిందని వ్యాపారాల్లో వాటా ఇస్తానంటావా? పార్ట్నర్స్లో డిఫరెన్స్ కామన్. నాకు డబ్బు మీద ఆశ లేదు. అయినా ఎవరి లైఫ్ ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేయడం బెటర్. నేను సుఖంగా ప్రశాంతంగా ఉన్నాను. అది కాదు జనని. నువ్వు కాంట్రాక్ట్ ఎగ్జైట్మెంట్లో ఉన్నావు, రోజులా లేవు. మనం తర్వాత మాట్లాడుకుందాం. సరే, వస్తాను. చక్రి, బెస్ట్ ఫ్రెండ్గా హెల్ప్ చేస్తాను. వేరే ప్రపోజల్స్ మైండ్లోకి రానివ్వకు. తొందరపడ్డానా? నా ఆలోచనల్ని అర్థం చేసుకుందా? చక్రి రోజులా లేడు, కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు. పేరు గోత్రం చెప్పండమ్మా. రాజశేఖర్, విష్ణుకాంత గోత్రం. ఇప్పుడే ఈ గోత్రనామాలతో ఒక అతను అర్చన చేయించుకుని వెళ్ళాడమ్మా. ఎవరి పేరు తలుచుకొని తినమంటారయ్యా? రాజశేఖరం గారి పేరు తలుచుకొని. ఇప్పుడే ఒక అమ్మాయి గారు మీరు చెప్పిన పేరు చెప్పి స్వీట్లు పంచారు బాబు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.